చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. సిట్ ఆధీనంలో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ ఆఫీసర్, ఆయన పైన అనేక రకమైన కేసులు. ఆ కేసులో ఒక కొలుక్కొచ్చే అవకాశం ఉందా? ఆయన చేసిన నేరాలని నిరూపించే అవకాశం ఉందా? ఈ నేపథ్యంలో ఆ కేసులు వెనక ఉన్న కారణాలు ఏంటి, ఆయన చేసిన దురాఘాతాలు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన చుట్టూ ఉన్న కేసులు సాలిగూడ్లా ఉంది. ఆ సాలిగూడిని ఛేదించి ఆయన మీద ఉన్న కేసులు నిరూపించే అవకాశం ఉందా? తేలే అవకాశం ఉందా? భారతదేశ చరిత్రలోనే ఒక సంచలనమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ లెవెల్లో పొజిషన్లో ఉన్న 3 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయటం. ఇది ఇంతకుముందు ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో ఎన్కౌంటర్ విషయంలో 2 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేస్తే అది ఒక పెద్ద సంచలనమైంది. తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయటం అనేది చాలా చర్చనీయాంశమైన విషయం. పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంకి వచ్చేసరికి ముంబైకి చెందిన నటి డాక్టర్ జత్వానీ కేసులో ఈయన్ని కస్టడీలోకి తీసుకున్నారు. జత్వానీ కేసు ఒకసారి మనం పరిశీలించినట్టయితే, ముంబైకి చెందిన నటి జత్వానీకి ముంబైలో జిందాల్ అనే సంస్థకి చెందిన ఒక అధిపతి ఈమెని సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నారని చెప్పి ఈయన ముంబైలో జత్వానీ కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టినప్పుడు ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్డ్ వివరాలు, డాక్యుమెంట్స్ అన్నీ కూడా జత్వానీ ఫిబ్రవరి 5వ తారీఖు ఆమె పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయవలసిన అవసరం డేట్ ఫిక్స్ అయింది. కేసు నుంచి బయటపడటానికి రకరకాల ఆలోచనలు చేసి ఆఖరికి ఎవరో చెప్పినట్టున్నారు, ఇటువంటి పనులు చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి ఒక అతను ఉన్నాడు, ఆయన అయితే ఇటువంటి మ్యానిపులేషను అన్నీ చేయగలడని సలహా ఇచ్చినట్టున్నారు. సో ఆయన జగన్ రెడ్డి గారికి దోస్తానా ఉంది కాబట్టి జగన్ రెడ్డి గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. జగన్ రెడ్డి గారు ఏం చేశారు, ఆయనకున్న అధికారాన్ని, పదవిని దుర్వినియోగం చేసుకొని అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ ఆఫీసరు, ఆయనకి ఈ బాధ్యతలను అప్పచెప్పినట్టుగా తెలియవచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు చేసిన ప్లానింగ్ ఏంటంటే, సీఎంఓ కేంద్రంగా, అంటే సీఎం ఆఫీసు కేంద్రంగా ఇంటెలిజెన్స్ చీఫ్ అప్పట్లో ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ ఆఫీసరు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, తర్వాత డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గున్నిని సీఎం ఆఫీస్కి పిలిచి ముంబై వెళ్ళేసి ఆమెని అరెస్ట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో పాటుగా తీసుకురమ్మని ఒక ప్లాన్ స్కెచ్ చేశారు. సీఎం ఆఫీసులోనే ఎందుకు చేశారంటే, ఇది పెద్దల ఇన్స్ట్రక్షన్ ప్రకారం జరుగుతుందని చెప్పకుండానే ఒక మెసేజ్ ఇవ్వటం కోసం. దీనికి స్కెచ్లో భాగంగా కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి చేత ఇబ్రహీంపట్నం విజయవాడలో ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించారు. ఇది బేస్ స్టోరీ అక్కడ స్టార్ట్ అయింది. కంప్లైంట్ ఏమని ఇప్పించారంటే, కుక్కల విద్యాసాగర్కి సంబంధించిన 5 ఎకరాల వ్యవసాయ భూమి జగ్గయ్యపేటలో ఈ జత్వానీ అనే నటి, ముంబైకి చెందిన నటి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆయనకు సంబంధించిన ల్యాండ్ వేరే వాళ్ళకి అమ్మటం కోసం ఒక 3 వ్యక్తుల దగ్గర అడ్వాన్స్ మనీ తీసుకొని అగ్రిమెంట్ చేసుకుందని ఒక ఫేక్ అగ్రిమెంట్ సృష్టించారు. అది కేసు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సబ్సిక్వెంట్గా ఇప్పుడు తెలియవచ్చిన అంశం ఏంటంటే, వాళ్ళు అగ్రిమెంట్ ఏదైతే చేసుకున్నారో అని చెప్తున్నారో జత్వానీ వేరే వాళ్ళకి అమ్మటం కోసం, ఆ 3 స్టేట్మెంట్ ఇచ్చారు, మేము జత్వానీకి సంబంధం లేదు, మాకు అగ్రిమెంట్ చేయలేదు, పైసలు ఇవ్వలేదు ఆమె అని చెప్పేశారు. రెండో అంశం, ఆ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించింది ఒంగోలుకి చెందిన వెంకటేశ్వర్లు అనే ఒక అడ్వకేటు. సో డాక్యుమెంట్లో ఉన్న లోపాలు ఏంటంటే, ఆ డాక్యుమెంటు చెప్పబడుతున్న ఫేక్ డాక్యుమెంట్లో 2018కి సంబంధించిన పత్రాలు అని చెప్పేసి 2023కి సంబంధించిన స్టాంప్ పేపర్స్ వాడారు. రెండోది, జత్వానీ అప్పట్లో ఆ డాక్యుమెంట్ సృష్టించబడిన టైంలో అహ్మదాబాద్లో ఉంది, ముంబైకి షిఫ్ట్ అయింది ఆమె 2023లో. కానీ వీళ్ళు ఆ 2018లో రాసుకున్న అగ్రిమెంట్లో జత్వానీ ముంబైలో ఉన్నట్టుగా రెసిడెన్షియల్ అడ్రస్ రాశారు. అదొక మిస్టేక్ జరిగింది. సరే, జత్వానీని తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ పెట్టి ఆ కేసు విత్డ్రా చేసుకునే విధంగా ముంబైలో వీళ్ళు స్కెచ్ ప్లానింగ్ ఇది. సో దీనికి ఆ జిందాల్కి సంబంధించిన పారిశ్రామికవేత్త జగన్ రెడ్డి గారికి డీల్ ఎంత కుదిరిందో ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో ఎవరి ఆదేశాల మేరకు పిఎస్ఆర్ ఆంజనేయులు అధికార దుర్వినియోగం చేశారు. ఇప్పుడు విశాల్ గున్ని అనే అతను అప్రూవర్గా మారి క్లియర్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసి ఇన్ రైటింగ్ ఇచ్చారు. అందులో పిఎస్ఆర్ ఆంజనేయుల మీద, లేకపోతే కాంతి రాణా టాటా మీద సీఎం ఆఫీస్ సమక్షంలో అప్పట్లో సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఈ సంఘటన అంతా స్కెచ్ జరిగిందని చెప్పి ఆయన అప్రూవర్గా మారి రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో భాగంగానే సబ్సిక్వెంట్ ఎంక్వైరీ కోసం పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకొకటి ప్రధానమైన అంశం ఏంటంటే, మీరు అన్నారు అరెస్టు అది నిరూపించబడుతుందా లేదా అని. నిరూపించడానికి 100% అవకాశం ఉంది. ఎందుకంటే సీఎం ఆఫీస్లో ఈయన మీటింగ్ పెట్టి పిలిచిన విషయం మనకి టెక్నికల్ ఎవిడెన్సెస్ డాక్యుమెంట్స్ ఉంటాయి నంబర్ 1.
నంబర్ 2, కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఫిబ్రవరి 2వ తారీఖు మార్నింగ్ 6:30. ఈ కాంతిరాణాట నేతృత్వంలో లేదా విశాల్ గున్ని నేతృత్వంలో పోలీసు బృందం ఫిబ్రవరి 2వ తారీఖు 7:30 ఫ్లైట్కి ముంబై వెళ్ళారు. కంప్లైంట్ ఇచ్చింది 6:30కి. 7:30 ఫ్లైట్కి ఎట్లా వెళ్ళారు అంటే ఈ సీఎం ఆఫీస్లో పిఎస్ఆర్ ఆంజనేయుల నేతృత్వంలో జనవరి 30వ తారీఖు ఈ పంచాయతీ డిస్కషన్ జరిగింది. జనవరి 30 డిస్కషన్ అయినప్పుడు ఫిబ్రవరి 1న పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పుడు ఇంటెలిజెన్స్ అకౌంట్లో నుంచి అనధికారికంగా అధికార దుర్వినియోగం చేసి వీళ్ళందరికీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు. ఇంటెలిజెన్స్ అకౌంట్లో నుంచి ఎందుకు బుక్ చేశారంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో కొత్త సదుపాయం ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం కోసం కొన్ని అకౌంట్స్ కాన్ఫిడెన్షియల్ ఉండాలి కాబట్టి గూఢచారికి చెందిన విచారణలో భాగంగా మాత్రమే ఉపయోగిస్తారు. దాన్ని వితౌట్ ప్రయర్ అప్రూవల్ ఈయన ఏం చేశారంటే అది దుర్వినియోగం చేసి ఆ అమౌంట్స్తో ఫిబ్రవరి 1వ తారీఖు టికెట్లు బుక్ చేశాడు. ఫిబ్రవరి 2వ తారీఖు వీళ్ళు వెళ్ళటానికి. ఫిబ్రవరి 2వ తారీఖు కుక్కల విద్యాసాగర్ 6:30 కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు 7:30కి ఫ్లైట్ ఎక్కారు. ముంబై వెళ్ళారు. అక్రమంగా నిర్బంధించి జత్వానీని వాళ్ళ తల్లిదండ్రులని తీసుకొచ్చారు విజయవాడ. తీసుకొచ్చినప్పుడు మళ్ళీ కస్టోడియల్ టార్చర్ అని ఎందుకన్నారంటే వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ VTPSకి సంబంధించిన కొండపైన ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్లో వీళ్ళు అక్రమంగా నిర్బంధించారు. అది అధికార దుర్వినియోగం. రెండోది జత్వానికి సంబంధించిన తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చారు. మూడోది ఆమెకు సంబంధించిన ఫోన్లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ తీసుకొని ఓపెన్ చేసి చూసే ప్రయత్నం చేశారు. నాలుగోది ఏంటంటే కేసు విత్డ్రా చేసుకోమని ప్రెజర్ చేశారు. ఆ టార్చర్ పెట్టిన ప్రక్రియలో ఈవెన్ 42 రోజులు కస్టోడియల్ టార్చర్ చేశారు వీళ్ళు. ఈ ప్రక్రియ ఇట్లా కొనసాగుతున్నప్పుడు ఆమె ఫిబ్రవరి 5వ తారీఖు ముంబైలో పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోవడం వల్ల కేసు నీరుగారిపోయింది. ఒకటి. రెండో అంశం ఏంటంటే అప్పట్లో ఈ టార్చర్ భరించలేక ఈ జత్వాని అనే ఆమె కంప్లైంట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. సో అప్పట్లో కంప్లైంట్ సేకరించలేదు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కేసు పెట్టడం, ఈ తీగంతా లాగుతూ మళ్ళీ ఎంక్వైరీ చేయటం. ఆమెకు ఒక భరోసా వచ్చింది, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఆమె కస్టోడియల్ టార్చర్ పెట్టిన వాళ్ళని శిక్ష పడాలి అని కోరుకునటం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు నిష్పక్షపాతంగా సక్రమంగా కేసు విచారణ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేసు విచారణ చేస్తున్న సందర్భంలో పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల గున్నీకి ఏం చెప్పారంటే ఇది నువ్వు హ్యాండిల్ చేసి తీసుకురమ్మన్నారు. విశాల గున్ని ఇచ్చిన స్టేట్మెంట్లో రిపోర్ట్లో ఏముందంటే నేను ఆల్రెడీ వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిపోయాను కాబట్టి వేరే వాళ్ళని పెట్టమన్నారు. నువ్వు ఈ కేసులో వెళ్ళి తీసుకొచ్చి ఇది సక్సెస్ చేస్తేనే నేను వైజాగ్ ట్రాన్స్ఫర్ చేస్తా లేకపోతే చేయను అన్నాడు. ఇది ఒక అధికార దుర్వినియోగం. రెండోది ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థకు సంబంధించిన ఫండ్స్ మిస్యూటిలైజ్ చేయటం రెండోది. మూడోది ఈ కేసులో సంబంధం లేని వ్యక్తిని కస్టోడియల్ టార్చర్ చేయటం. ఇన్ని అంశాలు వెలుగులోకి వచ్చినాయి. అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక కేటగిరీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఆయన 1992 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి HOPF అంటారు, హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్. గుప్తా అని ఒక ఆయన ఉన్నారు, ఆయన డీజీపీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుకు సంబంధించిన హెడ్. ఆ కేటగిరీ ఆ ర్యాంకులో ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు. అంటే ఈయన అన్నీ సక్రమంగా ఉంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఈయన డీజీపీ అయి ఉండేవాడు. అంటే ఆ స్థాయి అధికారి పవర్ని మిస్యూజ్ ఆఫ్ పవర్, మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్, రకరకాల అంశాల్లో ఇతను ఇన్వాల్వ్ అయిపోయి ఈ కేసులో ఇరుక్కోవటం జరిగింది. పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఒక్కసారి చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి గతంలో కూడా. ఈయన బ్యాక్గ్రౌండ్ కెరీర్ ఒకసారి చూసినట్టయితే కర్నూలులో ఎస్పీగా పనిచేస్తున్న సందర్భంలో సంధ్య అనే ఒక అమ్మాయి మీద ఎలిగేషన్ ఉంది. విజయవాడలో పనిచేస్తున్న సందర్భంలో ఒక డాక్టర్ మీద అసభ్యంగా వాట్సాప్ మెసేజెస్ ఏదో చేశారని చెప్పి ఒక ఎలిగేషన్ ఉంది. ఇదన్నీ కాకుండా ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం రోజు మందు పార్టీ ఆర్గనైజ్ చేశాడని ఒక అభియోగం ఉంది. ఇవన్నీ కాకుండా ఈయన రూడ్ వైలెంట్ బిహేవియర్కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి ఒకసారి ఇంతవరకు ఎప్పుడు ఎవరికి జరగల కోర్టు జరుగుతున్న సందర్భంలో కోర్టులోనే ఫుల్ డే సెషన్లో ఆయన్ని కోర్టులో నుంచోమని పనిష్మెంట్ ఇచ్చారు. అంత తీవ్రమైన అభియోగాలు ఆరోపణలో ఉన్న నేపథ్యం బ్యాక్గ్రౌండ్. ఇంకా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంకా 30 సంవత్సరాలు మనమే పదవిలో ఉంటామన్న అత్యాశతోటి, అహంకారంతో, హోప్ తోటి ఆ భ్రమలో ఉండి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టడంలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పాత్ర
కీలకమైంది. అంటే స్కెచ్, కథ, స్టోరీ, స్క్రీన్ ప్లే ఈయన ఇచ్చాడు, ఎవరు ఆదేశాల ప్రకారం ఇచ్చాడు. అచ్చెన్నాయుడు గారికి శ్రీకాకుళంలో అరెస్ట్ చేసి విజయవాడ వరకు బై రోడ్డు ఆరోగ్యం బాగలేకపోతే కూడా తీసుకొచ్చారు. ఇదే విధంగా ఈ వల్లభనేని వంశీతో కొన్ని లావాదేవీల విషయంలో కొన్ని బయటకు వచ్చినాయి. తర్వాత పట్టాభి టార్చర్ చేసిన విషయంలో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇతను చాలా వాటి కేసెస్లో అక్రమంగా పవర్ని మిస్యూజ్ చేసి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చాలామందిని టార్చర్ చేసి, కస్టోడియల్ టార్చర్ చేసి, మరీ ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసి కాళ్ళు ఇరక్కొట్టిన సంఘటనలో ఈయన కీలకమైన వ్యక్తి. ఇంకా ఆ కేసులో ఈయన్ని అరెస్ట్ చేయవలసింది ఉంది. ఇట్లా చాలా రకాల అభియోగాలు, పదవి దుర్వినియోగం చేసిన కేసెస్ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద పుష్కలంగా ఉన్నాయి. అవన్నీ వన్ బై వన్ వెలుగులోకి వస్తుంది. సరే, పిఎస్ఆర్ ఆంజనేయులు తప్ప ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన కుక్కల విద్యాసాగర్, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని అందరూ కూడా ముందస్తు బెయిల్ పొందారు. ఈయన ఇంతవరకు ముందస్తు బెయిల్కి అప్లై చేయలేదు. మొన్న కస్టడీలోకి తీసుకోవడానికి ముందు ఎందుకు చేయలేదంటే నన్ను ఎవరు అరెస్ట్ చేస్తారన్న ధీమా అయ్యి ఉండవచ్చు. తర్వాత మొన్న ఇంకొకసారి ఈయన మాట్లాడిన మాట, ఈయన అహంకారానికి నిదర్శనం ఏంటంటే ఒకసారి జైలుకి వెళ్ళొద్దాం చూద్దామని వచ్చాను అన్న అహంకార ధోరణి. మూడవది ఏంటంటే జైల్లో కొన్ని కోరికలు యథావిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుకుంటున్న కోరికల్లాగా బెడ్ కావాలా, అది కావాలి, ఇది కావాలి, కొన్ని కోరికలు కోరుకున్నారు. అల్టిమేట్గా ఆయన విచారణ చేస్తున్న సందర్భంలో అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్న ఫార్ములా ప్రకారం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అన్న ధోరణి వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పటివరకు. అయినప్పటికీ ఇప్పుడు కస్టోడియల్ ఈయన ఇన్వెస్టిగేషన్లో భాగంగా 3 రోజులు పోలీసు వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజులు కూడా ఈయన సహకరించలేదు. మళ్ళీ వీళ్ళు కస్టడీ పిటిషన్ వేసి తీసుకొని మళ్ళీ విచారించే అవకాశం ఉంది. అయితే కాదంబరి జత్వానీ కేసులో క్లియర్ కట్ డాక్యుమెంటరీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అనేది ఈ దర్యాప్తు సంస్థలకి అందినట్టుగా మనకి సమాచారం వస్తూ ఉంది. రెండోది, పోలీసులు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు పాత్ర స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరి ఆదేశాల ప్రకారం పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళందరినీ పిలిచి మాట్లాడి పంపించారు. ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ సృష్టించడం, ఫ్యాబ్రికేటెడ్గా అన్నీ క్రియేట్ చేయటం, స్కెచ్ చేయటం, అక్రమంగా నిర్బంధించటం, ఇట్లా రకరకాల సెక్షన్స్ కింద 420 సెక్షన్ 409 120B కింద కేసులు బుక్ చేశారు. ఇవన్నీ సెక్షన్స్ బుక్ చేసి ఎవిడెన్సెస్ అన్నీ కూడా పోలీసు వాళ్ళు దర్యాప్తు సంస్థలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు తేలవలసిన అంశం ఏంటంటే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంత అక్రమంగా పదవి దుర్వినియోగం, అధికార దుర్వినియోగం, మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ఇన్ని రకాలు చేయటానికి ఇతనికి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి ఎవరు, బిగ్ బాస్ ఎవరు అనేది తేలాల్సిన అంశం. సో ఈయన్ని ఫర్దర్గా మళ్ళీ కస్టడీలోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేసినప్పుడు ఈయన సీఎం ఆఫీస్కి వెళ్ళిన డేటా రికార్డు ఉంటుంది, వీళ్ళు ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడు బుక్ చేశారు డేటా ఉంది, తర్వాత ముంబై పోలీసులతో ఈయన టెలిఫోన్లో మాట్లాడిన డేటా సమాచారం ఉంది. ఇవన్నీ సమాచారం పోలీసుల వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి. సో ఈయన్ని ఇప్పుడు తేలవలసింది ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఎవరు ప్రోద్బలంతో, ఏ బిగ్ బాస్ ప్రోద్బలంతో ఈ కార్యక్రమం నడిపించారో, ఆ బిగ్ బాస్ ఎవరో, ఆయనకి జిందాల్ కంపెనీ నుంచి లావాదేవీలు డీల్ ఎంత కుదిరింది, ఇవన్నీ అంశాలు కూడా వెలుగులోకి వచ్చినప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కేసులో కూడా లిక్కర్ కేసులో ఎలాగైతేనో, బాబాయ్ హత్య కేసులో ఎలాగైతేనో, ఇంకా రకరకాల వాళ్ళ కేసులో చివరి లబ్ధిదారులు జగన్ రెడ్డి గారని వేళ్ళు ఎలాగైతే చూపిస్తున్నాయో కాదంబరి జత్వానీ కేసులో కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపించినప్పుడు, ఎందుకంటే విశాల గున్ని అప్రూవల్గా మారినప్పుడు డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. సో ఈయన్ని పూర్తి స్థాయిలో కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తే అసలు బిగ్ బాస్ ఎవరు, ఏమి ఆశించి చేశారు, అంతిమ లబ్ధిదారుడికి ఏం జరిగింది, ఈయన ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాల మీద పూర్తి స్థాయిలో విచారణ వస్తే వెలుగులోకి వచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ఈ కేసు విచారణ సందర్భంగా నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులు కలిశాడని చెప్పి వస్తున్న వార్తలు ఒక పక్కన, రెండో పక్కన ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు స్క్వాష్ పిటిషన్ వేశాడని చెప్పి వార్తలు వస్తున్నాయండి. దీని మీద మీ విశ్లేషణ? ఒకటి, ఉండవల్లి అరుణ్ కుమార్ అనే అతను ఈ మధ్యకాలంలో రాజకీయాలకి దూరంగా ఉంటున్న వ్యక్తి. రెండో పాయింట్, ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ రెడ్డికి కొంత అభిమానం చూపిస్తున్నటువంటి వ్యక్తి. జగన్ రెడ్డే కాదు, వైఎస్ఆర్ కుటుంబానికి ఆయన విశ్వాసపాత్రుడు. సో ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కలవటం వెనక జగన్ రెడ్డి గారి వ్యూహం ఉండి ఉండవచ్చు. జగన్ రెడ్డి గారు ఏమి సందేశాన్ని, ఏం మెసేజ్ని పిఎస్ఆర్ ఆంజనేయులకి ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా చేరవేశాడు అనే విషయం మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ స్వతహాగా బై ప్రొఫెషన్ అడ్వకేట్, అతను న్యాయవాది. కాబట్టి ఈయన బుర్ర ఉపయోగించి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని రక్షించటమా, లేదా పిఎస్ఆర్ ఆంజనేయులు నోటి నుంచి జగన్ రెడ్డి గారు బిగ్ బాస్ పేరు రాకుండా కాపాడటమా
అనే అంశాలు కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. మూడో అంశం ఉంది, పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయినప్పుడు జగన్ రెడ్డి గారు మరి మిగతా వల్లభనేని వంశీ వీళ్ళు మిగతా వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు పోసాని కృష్ణమురళి జైలు బాట పట్టినట్టు ఈయన ఈ బాట పట్ల. మూడోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగతా నేతలు కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ని పెద్ద ఎత్తున ఖండించాల, ఒక అంబటి రాంబాబు తప్ప. సో ఈ విధంగా ఆలోచించినప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కలయిక వెనక జగన్ రెడ్డి గారి హస్తం ఉండి ఉండవచ్చు. పిఎస్ఆర్ ఆంజనేయులు క్వాష్ పిటిషన్ వేయడానికి కారణం ఏంటంటే, ఫస్ట్లో అసలు బెయిలే ముందస్తు బెయిల్కి అప్లై చేయలేదు. ఎందుకంటే నన్ను ఎవడేం చేస్తాడని ఒకటి. రెండోది, జైలు ఎలా ఉంటుందో చూద్దామని వచ్చిన మాట్లాడిన మనిషి. ఇప్పుడు క్వాష్ పిటిషన్ వేశారు అంటే ఈ విచారణ సంస్థ, దర్యాప్తు సంస్థ వేగవంతం అవుతున్న సందర్భంలో, వాళ్ళు టెక్నికల్ సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్సెస్ కోసం తీసుకొని ముందుకెళ్తున్న సందర్భంలో, విశాల్ గున్ని ఇచ్చిన అప్రూవర్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఈయన కొన్ని ప్రశ్నల వర్షాలు కురిపించినప్పుడు ఈయన కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది అనివార్య పరిస్థితుల్లో. సో దాని నుంచి తప్పించుకోవడం కోసం ఈయనకి లేటుగా రియలైజేషన్ వచ్చినట్టుంది, ఇందులో ఇరుక్కుపోతున్నానని. ఆ విధమైన అంటే రియలైజేషన్, ఆ విధమైన మార్పు ఈయనలో రావడం వల్ల ఈరోజు క్వాష్ పిటిషన్ వేసి ఉన్నాడు. అదే గతంలో బెయిల్కి కూడా అప్లై చేయని వ్యక్తి ఈరోజు ఎందుకు క్వాష్ పిటిషన్ వేశారు అంటే ఈయనలో కూడా సిచ్యువేషన్ అర్థమవుతా ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఎందుకు కలిశారంటే సిచ్యువేషన్ అర్థమవుతా ఉంది, బిగ్ బాస్ పేరు బయటకు వస్తుందో అని. ఇవన్నీ అంశాలు ఇందులో కనెక్ట్ అయి ఉన్నాయని మనం అనుకోవచ్చు. కాదంబరి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు బిగ్ బాస్ కూడా అరెస్ట్ కాక తప్పదు అంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.